సుశీలమ్మ చెప్పడంతో రోహిణికి చెకప్ చేసి తన మొదటి ప్రెగ్నెన్సీ గురించి అందరి ముందు బయటపెట్టిన డాక్టర్ షాక్లో ప్రభావతి మరియు మనోజ్. అసలు రోహిణి ఏం చెప్పబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక బాలు ఫోన్ ఎక్కడుందా అని చెప్పేసి మీనా కాల్ చేయడంతో ఇక ఫోన్ రింగ్ అవ్వడంతో రోహిణి అయితే ఫోన్ కట్ చేసేసి సైలెంట్లో పెట్టేస్తుంది. ఏమండి, రింగ్ వినిపించిందా మీకు? ఎవరో కట్ చేశారండి, ఎవరు తీసుకున్నారో ఏంటో ఫోన్ అని ఇక మీనా అంటుంటే, రింగ్ అయిందా? నాకు కూడా రైట్గా రింగ్ టోన్ వినిపించి కట్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందంటావు మీనా అని చెప్పేసి ఇక బాగా అడుగుతుంటే, ఏమో అలా ఎలా వదిలేస్తారండి ఛార్జింగ్ పెట్టేసి, కొంచెం సేపు అలా పక్కన పెట్టేసి తీసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు కదా ఛార్జింగ్ అని ఇక మీనా అంటుంటే, అయ్యో మీనా, అందరూ మన వాళ్ళే కదా అని చెప్పేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టాను. కానీ నాకేం తెలుసు డబ్బులు వస్తువులే కాకుండా ఇదిగో ఇలా ఫోన్ కూడా మింగేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది అని ఇక బాలు అంటుంటే, దొంగలు ఏమన్నా తినేస్తారులే కానీ ముందు అది దొంగతనం చేయబడిందా లేకపోతే మీరు ఎక్కడైనా పెట్టి మర్చిపోయారో చూడండి. అయ్యో లేదు మీ నా ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టాను ఫోన్కి, ఆ ఫోన్ దొంగతనం చేస్తారని నాకేం తెలుసు అని బాలు అంటుంటే, సరే మీకు బాగా గుర్తుంది కదా, ఫోన్ అక్కడే ఉంది కదా, మీరేమీ కంగారు పడకండి, వెతుకుతాం పదండి అని ఇక బీనా బాలు అయితే ఫోన్ కోసం వెతుకుతూ ఉంటారు. అబ్బా ఇప్పుడు ఏం చేద్దాము, ఫోన్ లేదని చెప్పేసి బాలుకి డౌట్ వచ్చేసింది, ఇప్పుడు ఏం చేద్దాం విద్య అని ఇక రోహిణి అడగడంతో, సర్లే పద ముందు ఫోన్ దాచేయి, ఎవరికి కనపడకుండా దాచేయి, వీళ్ళు అంతా బిజీగా ఉన్నప్పుడు అప్పుడు ఓపెన్ చేసి మనం షేర్ చేసుకుందాము అని ఇక విద్య చెప్పడంతో ఇక ఫోన్ అయితే సైలెంట్లో పెట్టేసి దాచేస్తుంది రోహిణి అయితే. ఇక బాలు మీనైతే ఫోన్ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఇక బాలు మీన్ ఇల్లంతా వెతకడం చూస్తున్న రోహిణి అయితే, వీళ్ళు వదిలేలేరు, ఆ ఫోన్ తీసుకుని ఏదో చోట్ల పెట్టేసి మళ్ళీ తన చేత్తోనే మన ఫోన్ తీసుకుని పెట్టించేలా చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని ఇక రోహిణి విద్య అయితే తీసుకెళ్లి ఫోన్ ఒక చోట పెట్టేస్తారు. ఏమండి ఫోన్ ఇక్కడే ఉందండి అని ఇక మీనా అంటుంటే, ఏంటి ఫోన్ ఇక్కడ ఉందా, ఎక్కడుంది, ఇదిగోండి ఛార్జింగ్ పాయింట్ పక్కనే పెట్టారు. లేదు మీనా, నేను ఛార్జింగ్ పెట్టాను, ఆ పక్కన ఎవరు తీసారు నాకు అర్థం కావట్లేదు. అయ్యో మీరు పెట్టి మర్చిపోవచ్చు, లేకపోతే ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఎవరన్నా గేమ్స్ ఆడుకుందామని ఛార్జింగ్ తీసేసి పక్కన పెట్టేసి ఉంటారు లాక్ ఓపెన్ అవ్వక, అది కూడా జరిగి ఉండొచ్చు కదండి అని ఇక మీనా అంటుంటే, సరే ఈసారికి అలాగే అనుకుందాం, మొన్న కూడా నేను ఛార్జింగ్ పెట్టాను కానీ ఛార్జింగ్ ప్లేస్లో లేకుండా ఫోన్ పోయింది, ఎదిగాక కాసేపు ఉన్నాక మళ్ళీ అదే ప్లేస్కి వచ్చింది, ఈ మధ్యకాలం నా ఫోన్కి కాలు చేతులు వచ్చేస్తున్నాయి ఏంటి, నడుచుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంది అని బాలు అంటుంటే, హహహా చాలా మంచి జోక్ వేశారు కానీ నవ్వు రావట్లేదు, ముందు వెళ్ళి కార్యక్రమానికి కావాల్సినవన్నీ చూడండి, మౌనిక వాళ్ళు వచ్చే టైం కూడా అయింది, మీరు ఇలాగా ఆ ఫోన్ పోయింది అది పోయింది దొంగతనం చేసింది వీళ్ళు వాళ్ళని వాళ్ళ మీద ఎదురు వేసుకుంటూ కూర్చుంటే ఇంకా ఈ ప్రోగ్రామ్ అయినట్టే, వాళ్ళకి మీరు వెళ్ళి ముందు కార్యక్రమం చూడండి అని మీరు చెప్పడంతో, సరే పూల గంపగారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలు అయితే, అబ్బా మంచి ఛాన్స్ మిస్ చేసావు కదా, ఎందుకు అక్కడ ఫోన్ పెట్టేసావని ఇక రోహిణి విద్యను అడుగుతుంటే, ఏంటే ఇప్పుడు కానీ ఫోన్ దొరకలేదంటే బాలు ఆ ఫోన్ దొరికేదాకా మొత్తం ఇల్లంతా చెక్ చేస్తూనే ఉంటాడు, నువ్వు ఫోన్ చెక్ చేసుకుంటూ నీ దగ్గర పెట్టేసుకున్నావు అనుకో బాలుకు ఖచ్చితంగా డౌట్ వస్తుంది, తన ఫ్రెండ్కి ఎవరికైనా ఫోన్ చేసి ఫోన్ ఎక్కడుందిరా అని చెప్పేసి ఏమైనా కనుక్కోమని చెప్పినా చెప్పచ్చు, లేకపోతే పొరపాటున నడుస్తుండగా నువ్వు బాలు ముందే ఫోన్ కింద పడిపోవచ్చు, ఎవరికి తెలుసు చెప్పు. అందుకని ఇప్పటికి వదిలేసి ఇంకా టైం ఉంది కదా, ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సింగింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కదా, అవన్నీ అయ్యే టైంకి బాలు ఫోన్ తీసుకుని వీడియో షూట్ చేస్తున్నట్టు నాటకం ఆడి ఆ ఫోన్ తీసుకెళ్ళి పక్కకి తీసుకువెళ్ళిపోయి ఫొటోస్ మనం వీడియోస్ పంపించేసుకుందాం మన ఫోన్లోకి అయిపోయింది అని చెప్పేసి ఇక విద్య చెప్పడంతో, సరే సరే ఏదో ఒకటి చేస్తాం, దొంగతనం చేసి ఏదో ఒకటి చేయాలి అని ఇక రోహిణి విద్య అయితే మనసులో అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక సుశీలం పిలుస్తుంది రోహిణిని. ఏంటి మామగారు ఇలా పిలిచారు? ఏం లేదమ్మా, నీకు చెప్పాను కదా హాస్పిటల్లో నాకు తెలిసిన ఒక డాక్టర్ అమ్మ ఉందని, ఆ డాక్టర్ అమ్మని రమ్మన్నాను, ఈ పక్కనే హాస్పిటల్, అందుకనే వచ్చింది మన కోసం, నేను చూడ్డానికే, దా ఇలా వచ్చి కూర్చో అని ఇక సుశీలమ్మ చెప్పేసరికి, అయ్యో నాకెందుకండి బామ్మగారు, నాకేం అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను, కడుపు రావట్లేదు అనడానికి కారణాలు కొన్ని ఉన్నాయి, అవి మొన్న స్ట్రెస్ వల్ల టెన్షన్ వల్ల చాలా టెన్షన్ పడిపోవడం వల్ల పోయాయి డాక్టర్, ఇప్పుడు అలాంటిది ఏం టెన్షన్స్ ఏం లేవు అని ఇక రోహిణి చెప్తుంటే, ఒకసారి పడుకోండి చెకప్ చేస్తాను, దాన్ని బట్టి తెలిసిపోతుంది కదా మీకు ఏ ప్రాబ్లం ఉందో, మెడిసిన్స్ ఇస్తాను వాడండి, మీ మంచి కోసమే చెప్తున్నాను అని డాక్టర్ అంటుంది. అబ్బా ఇరుక్కుపోయావు రోహిణి, ఎలా తప్పించుకొని ఇష్టం అనిక విద్యాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పక్కకి. ఏంటి ఎప్పుడు చూసినా ఈ పిల్ల కంటుకునే ఉంటుంది, అసలు వీళ్ళిద్దరి మధ్య అంత స్నేహం ఏంటో అని ప్రభావతి చూసి మనసులో అనుకుంటుంది. సరే అని చెప్పేసి ఇక రోహిణి అయితే అలా కూర్చుని ఉంటుంది. డాక్టర్ ఇంకా చూసి చెకప్ చేసి, తిన అంతా బాగానే ఉంది, తనకి లాస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో తెలియదు కానీ ఒకసారి మాత్రం ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ తిను మాత్రం ఏవో చాలా దాచుకుంది లోపల, స్ట్రెస్ ఎక్కువ పెట్టేసుకుంటాను,
తనన్నీ ఫ్రీగా ఉండి రిలీఫ్గా అందరితో షేర్ చేసుకుంటేనే కానీ తన కడుపులో ఉన్న బిడ్డ తను ప్రెగ్నెంట్ అవ్వగలుగుతుంది. తను ఇలా స్ట్రెస్ తీసుకుని టెన్షన్ పడుతూ ఉంటే తను ప్రెగ్నెన్సీ కాలేదు. నేను చెప్పాల్సింది చెప్పాను అమ్మగారు, ఇంకా వెళ్తున్నానండి అని చెప్పేసి ఇక సుశీలమ్మకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్. అయ్యో చూసావా పిల్ల, ఓ జాబు జాబు అని చెప్పి స్ట్రెస్ తెచ్చేసుకుని అలా టెన్షన్ పెట్టేసుకున్నావు, చూడు ఇప్పుడు ఏమైందా అని ఇక సుశీల అంటుంటే, పర్లేదు మామగారు ఇప్పుడు నాకేం స్ట్రెస్ అంత ఏం లేదు, ఆవిడే చెప్పారు కదా స్ట్రెస్ అంతా బీపీ అంతా నార్మల్లో ఉందని. ఆ టైంకి ఇదిగో నాన్న ఇలా జైలు పాలవ్వడం, మనోజ్కి జాబ్ లేకపోవడం, ఇవన్నీ చూసి నాకు కొంచెం అలా స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మనోజ్కి ఒక షోరూమ్ ఉంది. మా నాన్న అంటారా ఎలాగో బయటకు వచ్చేస్తారని చెప్పేసి మా మావయ్య చెప్పారు కాబట్టి నాకు మా నాన్న బయటకు వస్తారని నమ్మకం ఉంది. ఇంకా నాకు స్ట్రెస్ ఏం లేదు, నేను కంపల్సరీగా కనగలను అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, ఏంటి కనగలవు అంత నమ్మకం ఎలా ఉంది, డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వాడు, ఆల్రెడీ నాకు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను మన నీ కహాని నమ్మగలుగుతున్నాను రోహిణి. నువ్వు మాత్రం ఈసారి ఫస్ట్ బిడ్డని కనివ్వలేదంటే నీకు మాత్రం నేను ఇంట్లో ఉండడానికి కూడా చూసుకో. ఆ పూలగంపకు కానీ ఈ ఇంట్లో తనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వస్తే ఇక నేను మాత్రం మిమ్మల్ని ఇంట్లో ఉంచను అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అయ్యో అదేంటి అత్తయ్య, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే మమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటడం తప్పు కదా అత్తయ్య అని ఇక రోహిణి అంటుంటే, తప్పేమీ లేదు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ ఇంట్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ నీకే రావాలి, ఈ ఆస్తి అంతా అత్తయ్య మాకే రాసి ఇవ్వాలి మనోజ్ గాడికి అని చెప్పాను. ఈ ఆస్తి బాలుగాడికి వెళ్ళిపోతే నాకు మనసు ఒప్పదు, వాడు మళ్ళీ టిక్కు టక్కుమంటూ కవర్లు చెప్తూ యాక్టింగ్ చేస్తాడు, నాకు మాత్రం పని అవ్వదు, మీరే ఫస్ట్ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి, అదేమైతే నాకు సంబంధం లేదు, చెకప్కి తీసుకెళ్ళమంటే పెద్ద పెద్ద హాస్పిటల్కి మొత్తం స్కానింగ్ కానీ చేయించేస్తాను, అర్థమవుతుందా అనిక. ప్రభావతి ఏంటంటే, అలాగే అత్తయ్య ఇవి రాసిన మెడిసిన్స్ వాడతాను, సరేనా అత్తయ్య అనిక రోహిణి అంటుంది. సరే ఆ పని చేయనిక ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి బాగా తప్పించుకున్నావు, ఆ డాక్టర్ ఇంకా నీ ప్రెగ్నెన్సీ గురించి బయటపెడుతుందేమో అనుకున్నాను. లేదు విద్య, ఆ డాక్టర్ బయట పెట్టాలంటే ముందు నాకు ఆపరేషన్ చేసినట్టు ఆవిడకి తెలియాలి కదా, స్కానింగ్ చేసినా లేకపోతే ఏమన్నా డ్రెస్ తీసి చూసినా తెలుస్తుంది, కానీ అలా తెలీదు. తను నేను ప్రెగ్నెన్సీ వచ్చిందా డెలివరీ అయ్యిందా అనేది ఏం తెలియదు, కాకపోతే నా పొట్ట మీద చూసారు కాబట్టి ఆవిడకి తెలిసింది ఆల్రెడీ ఒకసారి నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని, ఆ ఒక్కసారి ఆల్రెడీ అయిపోయిందని ఆల్రెడీ ఇంట్లో వాళ్ళకి చెప్పేశాను కాబట్టి ఇక లెక్క ప్రకారం అయితే నాకు చింటుగాడే నా పొట్టలో పెరిగాడు పుట్టాడు, అదే లెక్క ప్రకారం డాక్టర్ చూసింది. కానీ ఇది ముందులో అబౌట్ అయిపోయిందని అబద్ధం చెప్పాను, కానీ నిజంగానే వాడు పుట్టాడు అని ఇక రోహిణి చెప్పడంతో, ఏం బ్రెయిన్ అని ఇది, అప్పటికప్పుడు భలే మారుస్తావు బ్రెయిన్లో థాట్స్, బాగా బతికిపోయావు, ఇలాగ ప్రతిసారి బతకాలని కోరుకుంటున్నాను, జాగ్రత్తగా ఉండు అని విద్య అంటుంది. సరే ఈ రోజుకి గండం గట్టెక్కింది కాబట్టి ఆ ఫోన్ చూడాలి, ఆ ఫోన్ ఎలాగైనా దొంగతనం చేయాలి అని ఇక రోహిణి విద్య అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ప్రభావతి అయితే ఇక డ్యాన్స్ వేద్దామని వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ పిలిచి క్లాసికల్ డ్యాన్స్ అయితే కోలాటం డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటుంది. ఇక అందులోని స్టూడెంట్స్ అయితే మీనాని, రోహిణిని, శృతిని ముగ్గురిని లాక్కొచ్చి డ్యాన్స్ అయితే వేయిస్తూ ఉంటారు. ఇక రోహిణి అయితే విద్యకి సైకిల్ చేస్తూ ఉంటుంది. మీనాని బాలు అలా వీడియో తీయడంతో ఇక ఆ రోహిణి సైకిల్ చేస్తుంది విద్యకి, అగో ఆ ఫోన్ తీసుకుని వీడియో మమ్మల్ని యాడ్ చేయి, ఆ ఫోన్ తీసుకో అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఇక విద్యకి రోహిణి అయితే సరే సరే అదే చేస్తాను అని ఇక బాలుని ఫోన్ అడిగి ఆ ఫోన్ తీసుకుని ఇక అందరినీ వీడియో తీస్తుంది విద్య అయితే. ఆ వీడియో తీయడంతో ఆ ఫోన్ మెల్లగా పక్కకి జారుకుందామని చెప్పేసి ఆ ఫోన్ అయితే తీసుకుని పక్కకి వెళ్ళిపోతారు రోహిణి మరియు విద్య అయితే. ఇక కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఇది ఇక్కడే ఉంది వీడియో దొరికింది, షేర్ చేసుకో అని ఇద్దరు ఆడుకుంటుంటే అప్పుడే ఇంకా మీనా బాలు అయితే మాట్లాడుకొని కితకితలు పెట్టుకుంటే సైడ్ పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక రోహిణిని విద్యనే గుద్దేస్తుంది మీనా అయితే. అది చూసి ఇక రోహిణి అయితే ఫోన్ గట్టిగా విసరడంతో ఎగిరి కింద పడుతుంది ఆ ఫోన్ అయితే. అయ్యయ్యో ఫోన్ పగిలిపోయింది ఎవరిది అని చెప్పేసి బాలు అంటుంటే అయ్యో అని చెప్పేసి ఇక రోహిణి మరియు విద్య షాకింగ్లో ఉంటారు. ఇదేంటి నా ఫోన్లా ఉంది, నా ఫోన్ అసలు మీరు ఎందుకు తీసుకున్నారు అని ఇక బాలు అయితే చూసి నా ఫోన్ ఎందుకు తీసుకున్నారని గట్టిగా అడుగుతాడు. ఇక బాలు అయితే అయ్యో అదేం లేదు బాలు, వీడియోస్ తీస్తున్నావు కదా ఆ వీడియోస్ సెండ్ చేసుకుందామని ఇక్కడ దాకా వచ్చాము, మీరేమో ఇలా గుద్దేశారు ఫోన్ ఎగిరి పడిపోయింది అని ఇక రోహిణి అంటుంటే అయ్యో అలా గుద్దితే ఎగిరి పడుతుందా, ఎవరన్నా గట్టిగా పట్టుకోవాలి ఫోన్, నువ్వు మాత్రం అలా లూజ్గా పట్టుకుని ఎవరన్నా గుద్దితే అంత దూరం పడేసేలా చేసావా, చూడు ఇప్పుడు ఎంత పని అయిందో నా ఫోన్కి పార్లర్ అమ్మా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే సారీ బాలు కావాలని చేయలేదు కదా అని రోహిణి అంటుంది. సర్లే ఏం చేస్తాం పదమైనా అని ఇక బాలు మీనా బయటికి వెళ్ళిపోతుంటే ఉండు నేను తీనే వీడియో అని విద్య అంటుంది. ఏం అవసరం లేదు ఇప్పటిదాకా మీరు నా ఫోన్కి చేసిన చాలే కానీ మీ పని మీరు చూసుకోండి అని బాలు అంటాడు. అబ్బా ఎన్ని ఛాన్సులు వచ్చినా పోతుంది ఏంటి పరిస్థితి విద్య అంటుంటే ఏం పర్లేదు నాకంటే కొంచెం ఛాన్స్ ఉంటాయి కంపల్సరీగా వీడియో అప్లోడ్ చేస్తాను సోషల్ మీడియాలో అని రోహిణి అంటుంది. ఏవే తప్పు కదా
వాళ్ళ తమ్ముడి వీడియో ఇలా బయటపెడితే మీనాకి కానీ మీనా వాళ్ళ తమ్ముడికి కానీ చాలా గొడవలు అయిపోతాయి. మీ అత్తయ్య అసలే గెయ్యాలిది, తన దగ్గర డబ్బులు దొబ్బేశాడు అని చెప్పేసి మీనా వాళ్ళ తమ్ముడు అంటే అస్సలకి ఊరుకోదు. ఎందుకు అవసరం అంటావు ఫ్యామిలీలో గొడవలు పెట్టడం అని విద్య అంటుంటే తప్పదు, ఏం చేయను. పోనీ వాడికి 30 లక్షలు నువ్వు ఇస్తావా? ఇవ్వవు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి నేను ఇది ఒక్కటే మార్గం తప్ప ఇంకే మార్గం లేదు. వాడికి డబ్బులు ఇచ్చేసి వాడిని వదిలించేసుకోవాలి, ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది విద్యతోటి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సమయం క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.